విఘ్నులు చూపిన సన్మార్గాన్ని అనుసరించండి, జాగృతం కండి. స్వర్గం నుండి వెలువడిన ఆ మాటలు ప్రపంచమంతా వినిపించాయి. పవిత్ర భారతదేశంలోని తపోవాటికలన్నీ ఈ సందేశాన్ని అందుకున్నాయి. వాజశ్రవుని యజ్ఞ వాటికకు కూడా ఈ సందేశం వినిపించింది. వాజశ్రవుడు బయటకు వచ్చి ఆకాశం వైపు దృష్టిని సారించాడు. మిగిలిన ఋషులు అతనిని అనుసరించారు. ఒక తేజోవంతమైన కాంతిపుంజం భూమిపైకి రావటం వారు చూశారు. అది యజ్ఞశాల వద్ద దిగింది. ఓ, అదే నచికేతుడు. వాజశ్రవుడు చేతులు చాచి కొడుకును కౌగలించుకున్నాడు. నాయనా, నన్ను క్షమించు అన్నాడు. తల్లి విశ్వావరదేవి ఆనందంతో ఉప్పొంగిపోయింది. నాయనా, నీ ముఖంలో ఇంత తేజస్సును ఎట్లా పొందావు? ఈ మణిహారాన్ని ఎవరు బహుకరించారు అని అడిగింది. నచికేతుడు అక్కడ ఉన్న వారందరికీ కథంతా వివరించాడు. అతడు సాధించిన విజయానికి అంతా ప్రశంసించారు. ఋషులు వాజశ్రవుని వైపు తిరిగి, ఓ మహర్షి, నిజంగా నీ కుమారుడు గొప్పవాడే. యమధర్మరాజు నుండే ప్రశంసలు పొందాడు. అతని తల్లిదండ్రులు అయిన మీరిద్దరూ ఎంతో అదృష్టవంతులు. అతని వలన మీ యాగ ఫలం రెట్టింపయింది. అతని కృషి వలన మీకు దైవత్వం కూడా సిద్ధించింది. నచికేతాగ్ని ఈ లోకంలోకి రావడానికి అతడే కారకుడు. తనతో ఆత్మవిద్యను తీసుకొని వచ్చాడు. బాలుడైన ఋషిత్వం పొందాడు. వేదాలలో అతని పేరుకు సార్థకత, స్థానం లభిస్తాయి. అతడు అమరుడవుతాడు అన్నారు. ఇది మహర్షుని నచికేతుని కథ. కఠోపనిషత్. నచికేతుని కథ పవిత్ర గ్రంథాలైన వేదాలలో చెప్పబడి ఉన్నది. కృష్ణ యజుర్వేదములో కఠోపనిషద్ అనే భాగం ఉంది. ఈ ఉపనిషత్తులో నచికేతుడు యముడిని దర్శించడం, అతడు పొందిన వరాలు, యముని బోధనల సారాంశం, ఇతర విషయాలు విపులంగా వర్ణించబడ్డాయి. ఈనాటికి ఈ గ్రంథం మిక్కిలి భక్తితో పఠించబడుతుంది. ప్రపంచంలో ఇతర భాషలలోనికి ఈ గ్రంథం అనువదించబడింది. విదేశాలలోని పండితులు ఎందరో దీనిపై వ్యాఖ్యానాలు రాశారు. ఇటువంటి బాల ఋషి మన దేశపు వాడు అయినందుకు మనం గర్వించాలి. కఠోపనిషత్తులో విద్యార్థి ఉపాధ్యాయుల సంయుక్త ప్రార్థన ఇలా ఉన్నది. ఓం సహనౌ వవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మాం విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భగవంతుడు మనలను కలిపి రక్షించుగాక, మనలను పోషించుగాక. మనమందరము ధైర్యము, ప్రయోజనకరము అయిన కార్యక్రమాలలో మునిగి ఉందుముగాక. మన విద్య విలువలు కలిగినదిగా ఉండుగాక. మనకు సదా శాంతి కలుగుగాక. నచికేతుడిలాగే బాల్యంలోనే ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు తమ కఠోర దీక్షతో, తపస్సుతో దేవతలను మెప్పించి ప్రసన్నం చేసుకున్నారు. వారు ఈనాటి ఈ తరం బాలలకు ఆదర్శవంతులుగా నిలిచారు.